ఉమ్మడి కడప జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆన్లైన్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఆన్లైన్లో హాజరయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్ అంశాలు, డ్రైన్ల పూడికతీతలపై మంత్రి పొంగూరు దిశానిర్దేశం చేశారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిందన్నారు. విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని ఈ సందర్భంగా నారాయణ మండిపడ్డారు. అమృత్ పథకానికి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో నిధులు విడుదల కాలేదన్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ద్వారా చెత్తను పూర్తిగా డ్రై చేసే విధానాన్ని అమలు చేయబోతున్నామన్నారు. త్వరలో కడప, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, విజయవాడలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డు లేకుండా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అలాగే గత ప్రభుత్వం విచ్చలవిడిగా సీఎఫ్ఎంఎస్ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. 123 మున్సిపాలిటీలకు సీఎఫ్ఎంఎస్ నుండి గ్రీన్ ఛానల్ ఇస్తున్నామని, ప్రజల అవసరాల దృష్ట్యా సీఎఫ్ఎంఎస్ నుండి అమౌంట్ను నేరుగా మున్సిపాలిటీలు వాడుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి పొంగూరు తెలిపారు. స్టాటిస్టిక్స్ ఆఫ్ ద మ్యాథమెటికల్ స్పీసీస్ వైజ్ గా టైప్ వైజ్ లో కూడా ఉన్నాయి సార్. పెద్ద చెట్లు తెప్పించాలి, వచ్చినాయి కాదు. అలాగే సార్, అదే ప్లాన్ అలాగే సార్. ఇప్పుడు సివరేజ్ ప్లాంట్ వచ్చి మనం అమృత్లో పెట్టాలా, ఎన్జీకి స్వచ్ఛాంద కార్పొరేషన్ టెండర్ ఇచ్చి మనం పబ్లిక్గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం సార్. అక్కడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడైతే వర్క్లు అయితే కూడా గ్రౌండ్ అయినాయి సార్. ఒకటి బెడ్రల్లో వచ్చి సార్, అది చిన్న ఉంది ఎన్ఎస్టీపీ అని, ఒకటి బిహేసి వాళ్ళు సార్ ఏం చేసి అది కూడా స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఆల్రెడీ 5 వరకు వర్క్ జరుగుతుంది. లేదు సార్, నేను లేదు సార్. కడపలో కార్పొరేషన్కి కమిషనర్లు అయితే సార్ ల్యాండ్ గురించి అడుగుతున్నారు సార్. ల్యాండ్ ఇష్యూ ఉంది సార్. యాక్చువల్ కలెక్టర్ గారికి ఇష్యూ ఉంది సార్. యాక్చువల్ అయితే అంతకంటే ముందు 5 crores అని చెప్పేసింది సార్. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.